ఏంటి? తలుపు తెరవండి. త్వరగా. మీరేగా సౌమ్య అమ్మ? అవును. పెద్ద ప్రాబ్లం, మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. రండి వెళ్దాం. ఏ ఆగు. ఎవరు మీరు? నా పేరు హరీష్, వీడి పేరు సతీష్. మీ అమ్మాయితో కాలేజ్లో చదువుతున్నాం. అది చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. పెద్ద ప్రాబ్లం, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. కమ్ ఆన్ ఐసే. చెయ్యొద్దులు. మీరిద్దరు సౌమ్య ఫ్రెండ్సా? అవును. సరే, లోపలికి రండి. ఓకే. బాబు, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఓ కాఫీ అండి, దాని ముందు కొంచెం నీళ్లు. రేయ్, ఏంట్రా? ఆవిడే అడిగారా? నార్మల్ వాటర్ కావాలా, ఐస్ వాటర్ కావాలా? ఏం బీర్ కావాలా, బీజర్ కావాలని అడగండి. అక్కడ మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటుంటే కాఫీ కావాలా, టీ కావాలని అడుగుతున్నారు. మీ అమ్మాయిని ఎత్తికెళ్లారండి. మా అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్లలేదు. వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో సేఫ్ గా ఉంది. ఏంటండి మీరు అనేది? నన్ను కొట్టి పరిస్థితి మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. నేను అబద్ధం చెప్తున్నానంటారా? మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. హలో సౌమ్య, చెప్పమ్మా. నువ్వు ఇప్పుడెక్కడున్నావు? ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఎవరో వచ్చి నిన్ను కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఎవరు? నీతో చదువుకుంటున్నారట, హరీష్, సతీష్. వాళ్ళిద్దరూ వట్టి తింగరాళ్ళమ్మా. వాళ్ళు చెప్పిందేది నువ్వు పట్టించుకోకు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో క్షేమంగానే ఉన్నాను. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఉంటాను. ఓకేమా. ఏంటి అర్థమైందా? కాఫీ ఇవ్వమంటారా లేక బయలుదేరతారా? ఛా, ఏం మనిషి ఆవిడ? ఓ కాఫీ కూడా ఇవ్వలేదు. అలాంటి ఆవిడ కోసం నువ్వు. రేయ్, ఏంట్రా ఆలోచన? వాళ్ళ అమ్మే చెప్పింది కదా సౌమ్య వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జాగ్రత్తగా సేఫ్గా ఉందని. మనకిక్కడ పనే ఉంది. పద, మన ఊరికి వెళ్ళిపోదాం. ఫోన్లో మాట్లాడింది సౌమ్య అని ఏంటి నమ్మకం? రేయ్, సౌమ్య వాయిస్ నీకు తెలుసు కదరా? రైటే. అమ్మమ్మ ఇంటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి. నన్ను కొట్టి పరిస్థితి ఎందుకు తీసుకెళ్లారా? రేయ్, నీ వెధవేషాలకి నేనే నిన్ను కొట్టాలి. నా వల్ల కావట్లేదు, వాళ్ళ పని చేశారు. ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పకు. రారా, మన ఊరికి వెళ్ళిపోదాం. రారా రారా. అంటే ఊరికి వెళ్దాం అంటావు? ఇంతసేపు చెప్పింది అదే కదరా. రారా, మనం వెళ్ళిపోదాం. రారా, మనం ఊరికి వెళ్దాం అంటావు. రా, ముందు మనం ఊరికి వెళ్ళిపోదాం. రా బాబు, మీరు అనుకున్నది కరెక్టే. సౌమ్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిజమే. సౌమ్య వాళ్ళమ్మ మిమ్మల్ని గమనిస్తోంది. చటుక్కున పైకి చూడకండి. బాబు, పైకి చూడొద్దని ఇప్పుడే కదా చెప్పాను. సారీ సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సౌమ్యని యముడనేవాడు తీసుకుపోయాడు. వాడితో పాటు మరో ఇద్దరు, పురుషోత్తం, నరసింహం, ముగ్గురు కలిసి తనని యమసింగపురం అనే ఊరికి తీసుకుపోయారు. యమసింగపురం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ప్రయోజనమూ లేదు. తిన్నగా అక్కడికి వెళితే మీరు తనను కనిపెట్టచ్చు. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను. నేను వెళ్ళొస్తాను. సార్, ఎవరు సార్ మీరు? నేనే సౌమ్య వాళ్ళ ఫాదర్ని. ఫాదరా? రే, సౌమ్యని అక్కడే ఉండనివ్వు. నీకు ఆ పిల్ల వద్దురా మావా. ఏరా, ఏం ఫ్యామిలీ రా అది? కూతుర్ని ఎత్తికెళ్లారని అమ్మతో చెప్తే కాఫీ కావాలా, టీ కావాలని అడుగుతోంది. నాన్నేమో పిల్లని ఎత్తికెళ్లారని మనకే చెప్తున్నాడు. ఈ దరిద్రపు కుటుంబం నీకొద్దు మావా. రా, మన ఊరికి వెళ్ళిపోదాం. రా మావా, మనకు ఫ్యామిలీ ముఖ్యం, అమ్మాయే కదా ముఖ్యం. మనం ఇద్దరు యమసింగపురం వెళ్తున్నాం. యమసింగపురమా? రే, పేరే శ్మశానంలా ఉంది. నన్ను తీసుకెళ్లి పూర్తి చేస్తావా? మావా, నువ్వు వేసే ఏ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఆ అమ్మాయి నీకు అస్సలు సెట్ కాదు. నేను నీ మంచిగా చెప్తున్నాను. బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం. మావా, ఏంట్రా? ఒక్క మాట చెప్పనా? ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతకాని వాడు కావచ్చు, పోకిరి కావచ్చు, పోరంబోకు కావచ్చు, వేస్ట్ ఫెలో కావచ్చు, ఎద్దవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని వదిలేశాడనే పేరు వాడికి రాకూడదురా. రేయ్, నేను ఒక మాట చెప్పనా? ఏంటి? నువ్వు ఇలాంటి వెధవ పంచు డైలాగులు చెప్పి నా ప్రాణం మీదకి తీసుకురానని నాకు ప్రమాణం చేయి. అప్పుడే నేను నీతో వస్తాను. ఓట్రా. చెయ్యి, అరచేయి గిలి ప్రమాణం చెయ్యి. ఎవరన్నావురా? యమసింగపురం. యమసింగపురం. ఓకే, లెట్స్ గో టు యమసింగపురం. టీకి డబ్బులు ఇచ్చావా? I said let's go to Yamasingapuram.